హాయ్ జేసీ. ఏంట్రా ఇంత లేటు? బస్సు లేట్ అయింది. బైక్? ఏ బైక్? నీ బైక్. నాకు బైక్ ఎక్కడిది? మరి ముందు బయలుదేరి సావచ్చుగా. కొంచెం అయినా బుర్ర ఉండాలి ఒక అమ్మాయిని వెయిట్ చేపించడానికి. మొన్న అమౌంట్ ఇచ్చాను కదా, ఆ రోజు నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. నాకు కొంచెం బతిమరుపు వచ్చి కొంచెం ఈ పేపర్ మీద సంతకం పెట్టమ్మా. ఇలాంటి ఎదవ పనులు చేస్తూ చెత్త నా కొడుకులందరికీ ఉద్యోగాలు ఇస్తుంటే కంపెనీలు పడిపోకుండా ఎలా ఉంటాయి సార్? ఏంటమ్మా నువ్వు కూడా? నా వల్లే కదరా ఇదంతా. మీ నాన్న ఉండి ఉన్నా, నా హెల్త్ బాగున్నా నీకింత భారం ఉండేది కాదు కదరా. భారం అని ఎందుకంటావమ్మా? ఇది మన ఫ్యామిలీ. నాన్న తర్వాత కొడుగ్గా బాధ్యతలన్నీ చూసుకోవాల్సింది నేనే కదమ్మా. ఓ చెప్తాను, ఇంకెప్పుడు నన్ను డబ్బులు అడక్క. దేనికన్నా? అన్నయ్య అమ్మ వాళ్ళని పంపించేశాను. ఇప్పుడు చెప్పండి డాక్టర్. ఏం ప్రాబ్లం లేదు జానీ. అతిగా ఆలోచించడం వల్ల షుగర్ కొంచెం డౌన్ అయింది. ఆమె టైంకి తిని టైంకి ట్యాబ్లెట్స్ వేసుకుంటే అంతా నార్మలే. దేవుడి దయ వల్ల ఆమె హెడ్లో క్లాట్ అయిన బ్లడ్ కూడా స్లోగా క్యూర్ అవుతుంది. ఆమె ఇలాంటి టైంలో ఇలా చేస్తే స్లోగా బ్లడ్ పంప్ అయ్యే నర్వస్ సిస్టంలో కూడా బ్లడ్ స్టాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా జరిగితే పేషెంట్ కోమాలోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. అయినా ఆమె ఈ సిచ్యువేషన్లో ఏం ఆలోచిస్తుంది? మా గురించే డాక్టర్. అయితే మీరే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి జానీ. సరే డాక్టర్, ఇంకెళ్తాను. అన్న ఒక ఛాయ్ అన్న. మిస్టర్ రోహిత్ రైట్? ఎస్. ముక్కు మొహం తెలియనోడికి నీ పేరే తెలిసిన ఆలోచించకుండా ఎస్ అన్నావు అంటే చాలా దరిద్రమైన సిచ్యువేషన్లో ఉన్నావు. ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో కూడా స్ట్రగుల్స్తోనే ఉన్నా. హాయ్, ఐఎమ్ జయంత్. జానీ. ఒక చిన్న స్టార్టప్ కంపెనీకి CEO. ఐ హ్యావ్ ఆఫర్ ఫర్ యూ. కెన్ యూ జాయిన్ అస్? ఇంటర్వ్యూ ఎప్పుడో చెప్పండి సార్. ఇంటర్వ్యూ ఆల్రెడీ అయిపోయిందిగా. రేపు జాయినింగ్ లెటర్ వస్తుంది. ఎల్లుండి నుంచి ఆఫీస్కి వచ్చాయి. ఆర్ యూ ఓకే విత్ దట్? సార్ ఇట్స్ మై ప్లెజర్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఈమెయిల్ నోటిఫికేషన్ మనకేమొస్తుంది? ఏంటిది? నాకు జాబ్ వచ్చింది. మా మా నేను జాబ్ కొట్టేశానమ్మా. నాకు తెలుసురా నువ్వు మన టైం మారుస్తావని. ప్రియా, అన్నయ్య నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది ప్రియా. రేపటి నుంచే జాయినింగ్. అరే సూపర్ అన్నయ్య, కంగ్రాట్స్.
ఇన్నాళ్ళుగానే వేచుందా సమయం నీ చూపుతోనే కదిలిందిలా ఎటువైపు ఏంటో తెలియదుగా పాపం నా మనసే నిన్నే తలచిందిగా గాలి కెరటంలాగా మబ్బు దేశం దాటి తేలుతున్నానంటే నీ వల్లే కదా 7 రంగులున్నా రవి కిరణం వెలుగే నీ కళ్ళల్లో ఈ కథ చేస్తా పదా పద మా ఫ్రెండ్ ఫ్లాట్కి వెళ్దాం. ఫ్రెండ్ ఫ్లాటా? ఫ్రెండ్స్ ఎవరు లేరు, మనమే చిల్ అవుదాం రా. దా మందే ఫ్లాట్. లేడీస్ ఫస్ట్. పెదవుల్లో నవ్వులుగా చేస్తూ మౌనంలో మాట్లాడేస్తూ బయట కనిపిస్తుంది. చూసుకున్న వాళ్ళు పండగ చేసుకుంటారులే. కాలం గడిపేస్తూ దారుల్లో అడుగులు వేస్తూ ప్రేమైగానే ప్రేమనుకుంటే సరి. హలో హలో, ఈ ఫోన్ ఎప్పుడు ఇంతే. జెస్సీ, ఒకసారి నీ మొబైల్ ఇస్తావా? ఏరా అప్పుడే స్టార్ట్ చేసావా? స్టార్ట్ చేయడం ఏంటి? ఫోన్ అడుగుతున్నావు అంటే నమ్మే డౌట్ పడుతున్నావనే కదా. నేను అడిగింది జస్ట్ ఒక కాల్ చేసుకోవడానికి. అమ్మ కాల్ చేస్తుంది, టచ్ పని చేసి అవ్వట్లేదు ఈ ఫోన్లో. ఫస్ట్ అలానే అడుగుతారు, ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది అసలైన రచ్చ. సరే ఇవ్వకు, వదిలే. అరే అంత సింపుల్ గా నన్ను తప్పుడు దాన్ని చేస్తావా? ఇప్పుడు నేను ఆ మాటలన్నీ అంటున్నాను. అసలు లిఫ్ట్ లో రొమాన్స్ చేసి ఫ్లాట్ లోకి వచ్చేటప్పటికి అర్థమవుతుంది నీ బుద్ధేంటో. అర్థమైంది కదా, నువ్వు ఉండు, నేను బయటికి. సిగ్గుండాలి అలా ఒక అమ్మాయిని ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడానికి. నాకు తెలియక అడుగుతా, అయినా ఎందుకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్రవర్తిస్తుంటావు నువ్వు? నాకు కొంచెం తిక్కుంది. అది అర్థం అవుతానే ఉంది. అవునరా తిక్కే. అయితే ఏంటి? ఫోన్లే పాపమని ఎవరు లేని ఫ్లాట్ కి తీసుకొస్తే ఎక్స్ట్రాలు చేస్తున్నావు. పోరా ఇక్కడి నుంచి. అదిగా చేసి రేయ్, బతింలాడాలని మాత్రం చూడకు, కొట్ట బ్యాగ్ బద్దలైపోద్ది. మర్యాదగా బయటికి పోరా. అదేంటి మనల్ని ఎవడు దేకట్లేదు? హాయ్ గైస్, మై నేమ్ ఇస్ జానీ. మన కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యాను. ఏంటి ఎక్స్ప్రెషన్స్ తేడాగా ఉన్నాయి? వీళ్ళ మొక్కల్లో నాకన్నా దరిద్రం ఎక్కువ కనిపిస్తుంది. హాయ్, అందరు లేసారేంటి? అది జేమ్స్ సార్ క్యాబిన్. పని కోసం జేమ్స్ సార్ని కలవండి.
శాలరీలు 15th వేద్దాం, 20th వేద్దాం, నెక్స్ట్ మంత్ వేద్దాంలే. మే కమిన్ సార్. ఫార్మాలిటీస్ అవసరం లేదు, నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు. ఓకే సార్. అది నాతో పని ఉంటేనే. ఇక్కడ పని మాత్రమే ముఖ్యం, ఫార్మాలిటీస్ కాదు. అండర్స్టాండ్? ఎస్ సార్. నౌ కమ్ అండ్ సిట్ డౌన్. జానీ, నీకు జాబ్ అంత ఈజీగా రాలేదు. ఈజీగా వచ్చింది అనుకుంటున్నావా? అవును సార్. యూఆర్ రాంగ్. నువ్వు ఈ జాబ్కి రాకముందర ఎన్నో దగ్గర స్ట్రగుల్ పడ్డావు, అండ్ అప్పుడే నీకు ఈ జాబ్ వచ్చింది. నేను ఇలాగ స్ట్రగుల్స్లో పీక్ కల్లోతో వరకు కూరుకుపోయిన వాళ్ళకే జాబ్ ఇస్తాను, అది ప్రాపర్ వెరిఫికేషన్తో. ఎందుకంటే ఆకలితో ఉన్నోడే నా ఆశయం కోసం పనిచేస్తాడు. ఇక్కడ అల్టిమేట్ ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ ఇది వ్యవసాయ రంగం. మీరు నా కూలీలు, నేను మీ రైతుని. గుడ్డులా కష్టపడితేనే నెల నెల శాలరీ నీ అకౌంట్లో ఉంటుంది, లేదంటే ఇదే గేట్ బయట నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఎస్ సార్. యువర్ అసైన్మెంట్ ఇస్ రెడీ ఆన్ ద డెస్క్. యూ కెన్ స్టార్ట్ ద వర్క్. గో నౌ. ఎస్ సార్. గట్టిగా. ఎస్ సార్. దట్స్ ద స్పిరిట్. యూ కెన్ గో నౌ. హలో హలో, ఎప్పుడు ఇంతే. రే, జాబ్ వచ్చింది కదా, కొత్త ఫోన్ తీసుకొచ్చు కదరా. చూద్దాంలే. ఆ రోజు జరిగిందానికి ఫీల్ అయ్యావా? ఆ రోజు ఫీల్ అయ్యాను, బట్ ఇప్పుడు కాదు. ఆ రోజు లిఫ్ట్ లో జరిగిన దానికి హ్యాపీగా ఫీల్ రే, అవుతున్నా. చంపేస్తాను నిన్ను. ప్రేమతో చంపేయి. ఏడ్చావులే, ఆ ఫోన్ వల్ల ఇదంతా. దానికి కొంచెం తెక్క. నేనా? అవును. రేయ్, రేయ్, రేయ్. రేయ్. జానీ, ఇలా రాయ్యా. మాస్టర్. రా, కూర్చో. బాగున్నావా? బాగున్నాను మాస్టర్, మీరు బాగున్నారా? మీ అమ్మగారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు మాస్టర్. అంటే ఆ రోజు వడ్డీ గురించి అడిగాను, తప్పుగా ఏమనుకోకు జానీ. అయ్యో, అలా ఏం లేదు మాస్టర్. నాకు అప్పటి నుంచి ఏదోలా ఉందయ్యా. ఇప్పుడు నీతో మాట్లాడాక నా మనసు ప్రశాంతంగా ఉంది. నేనిచ్చిన డబ్బు గురించి కానీ, ఆ పనికి మాలిన వడ్డీ గురించి కానీ ఏమీ ఆలోచించకు. సరే మాస్టర్. నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వయ్యా. అలాగే మాస్టర్. అవును, మీ చెల్లెలు బాగా చదువుతోందా? బానే చదువుతుంది మాస్టర్. సరే, అందరూ జాగ్రత్తగా ఉండండి. సరే మాస్టర్. ఏయ్, నాకాయం చంపుతావేంటే? అన్నయ్య, ఏమంటుంది మీ జెస్సీ? కొత్త ఫోన్ కొనుక్కో అంటుంది. ఐఫోనా? ఏయ్, జెస్సీ గురించి అమ్మ దగ్గర చెప్పావంటే తోలు తీస్తా. మాకేమన్నా ఫస్ట్ నుంచి చెప్పావా? పొరపాటున నీ ఫోన్ చూస్తే తెలిసింది. సరే, ఇప్పుడు తెలిసింది కదా. ఆహా, లవరు, జాబు, ఐఫోను. ఐఫోనా? వచ్చే శాలరీలో లోన్లు, ఈఎంఐలు, మాస్టర్ గారికి వడ్డీ ఖర్చులు, ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి. ఇంకెక్కడ ఐఫోనే? దిగులు పడకన్నయ్య, అన్నీ అవుతాయిలే. అంతగా ఐఫోన్ అంటే ఈఎంఐలో తీసుకో. అది కట్టాల్సింది ఎవరు? నేనే కదా. కొంచెమైనా డబ్బులు దాచి మల్లేష్ గారికి చేసిన అప్పు తీర్చాలి ఫస్ట్. జానీ, మా కొంచెం వెళ్ళి పాల ప్యాకెట్లు తీసురా నాన్నా. సరేమా. చీటింగ్ చేస్తే తంతా. బ్రో, B9 అంటే ఎక్కడ బ్రో? B9 ఇదే బ్రో, మాదే. మీ పేరు? జానీ. జానీ అంటే మీరేనా? అవును బ్రో. బ్రో, మల్టీప్లెక్స్లో లేదా ర్యాండమ్ ప్లేస్లో ఏదైనా కూపన్ తీసారా బ్రో? దానివల్ల మీకు ఒకటి గిఫ్ట్ వచ్చింది బ్రో. ఇదిగోండి బ్రో. ఇక్కడ ఒక సైన్ పెట్టండి బ్రో. బ్రో, సైన్ పెట్టండి బ్రో. బ్రో, నాకు ఏ ఐఫోన్ గిఫ్ట్ రాలేదు బ్రో, ఇది నాది కాదు. బ్రో, అడ్రస్ మీది, పేరు మీది, గిఫ్ట్ మీదే. ఎక్స్ట్రా చేస్తే నా జాబ్ పోతుంది బ్రో. సైన్ పెట్టండి బ్రో, నేను పోతా. ఇంకా వేరే గిఫ్ట్లు కూడా ఇవ్వాలి.
ఐఫోన్ ఎక్కడదిరా అన్నయ్య? మల్టీప్లెక్స్, కూపన్, గిఫ్ట్, హెల్మెట్ పర్సన్. ఏం మాట్లాడుతున్నారో నువ్వు? ఫస్ట్ బాక్స్ ఇవ్వు, ఇందులో ఐఫోన్ ఉందో చాక్లెట్ ఉందో. అన్నయ్య ఫోన్. అరే ఛార్జింగ్ లేదేమోరా? నువ్వు పెట్టు. డమ్మీ ఫోన్ అయి ఉంటదిరా అన్నయ్య. జానీ వెళ్ళావా నాన్నా? లేదు మా, వెళ్తున్నా. వద్దులే, పాలున్నాయి. కొంచెం పవర్ లూజ్ కనెక్షన్ ఉన్నట్టుంది, చూసిరా నాన్నా. పవర్ లూజ్. సరేమా. చెప్పులేసుకొని వెళ్ళు, లేదంటే షాక్ కొడుతుంది. సరేమా. కొంపదీసి చెప్పుల వల్ల అన్నయ్య ఇవన్నీ జరుగుతున్నాయా?